ఏంటి ఇవాళ మనం ఉలవ చారు చేసుకున్నాము. దానికి నేను ఒక కప్పు ఉలవలను తీసుకొని నైట్ నానపెట్టుకున్నానండి. ఇప్పుడు నానపెట్టుకున్న ఉలవల్ని మనం కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఒక 6 to 10 విజిల్స్ పెట్టుకుందాము. బాగా మెత్తగా ఉడికే వరకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి తీసుకుందాము. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక టమోటా, ఒక ఆనియన్, తగినంత చింతపండుని నానబెట్టుకున్నానండి. దానికి కాను జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి తొక్కగా దంచుకున్నానండి. ఒక 2-3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఈ కుక్కర్ బాగా విజిల్ వచ్చే లోపల ఈ టమోటా, ఆనియన్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు వేసుకుందాము. వేసుకొని ఇది కూడా బాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా వేసుకుంటున్నాను. టమోటా, ఆనియన్ బాగా వేగాలండి. బాగా వేపుకునే లోపు మనము ముందుగా ఉడకపెట్టుకున్న ఉలవలు ఒకసారి విజిల్ తీసి చెక్ చేద్దాము. బాగా ఉడకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోవాలండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుందాము. చింతపండు పులుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఉలవల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఉలవల్ని మనం ఒక జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా వడకట్టుకోవాలి. కొంతమంది అలానే కూడా వేసేసుకుంటారు గ్రైండ్ చేసి. అలా వేసుకున్నప్పుడు దాంట్లో తొక్కలు కొంచెం వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం వడగట్టి వేసుకోవాలి. బాగా వడగట్టేసుకున్నానండి. ఇప్పుడు వడగట్టుకున్న ఈ వాటర్ని కూడా మనము ఉడుకుతున్న చారులో వేసేయాలి. వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. దీన్ని ఒక 10 to 15 minutes బాగా ఉడికించాలి. అంతే అండి, ఉలవ చారు చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఇంకో 5-10 minutes బాగా బాయిల్ అయిన తర్వాత అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.